In the fire, they will come a leader. Oh, Jesus, Gambhiram. అరే ఆగండి మామా బ్రోస్, వీడియోలోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. మన వీడియోని లైక్ చేయకుండా లైక్, సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్, వాటికనే గుద్ది పడేయండి. అలాగే నెక్స్ట్ ఏం వీడియో చేయాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి మామా బ్రో. ఇది తొండి మొండి కుట్ర మోసం. ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో మాకు జరగాల్సింది పోయి ఎస్ఆర్ చెప్పేస్తారా? అరే లాస్ట్ ఇయర్ వాళ్ళు మాపై మ్యాచ్ గెలిచి టైటిల్ గెలిచిర్రు. వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో వాళ్ళని బొంద పెట్టి రివెంజ్ మొత్తం ఖతర్నాక్ లెక్క ప్లాన్ చేస్తే మీరు మాత్రం మా నోట్లో మన్నేసిర్రు. ఇదేనా మీరు ప్లాన్ చేసేది? మీ ఐపీఎల్ జాతిని మింగా అయ్యారు. నువ్వేం ప్లాన్ చేసేది గార్ది గుట్టు. ఫైనల్ లోనే మిమ్మల్ని రఫా పిసికినాం. ఇక లీగ్ మ్యాచ్ అంటావా? చెప్పాల్సిన పనే లేదు. అయినా సంతోషించి అయ్యారు బ్రో. ఫస్ట్ లోనే 2 పాయింట్లు వట్టిగా ఎందుకు ఇస్తావు చెప్పు? అయినా మర్చిపోయావా ఏంటి? సెమీస్ లోను ఫైనల్స్ లోను 2 సార్లు పిసికింది. అయినా మా దగ్గర ఉన్నది అదే టీము, అదే స్క్వాడు. నీ అవ్వ ఈసారి పిసికితే ఏకంగా కానిస్టేబుల్ లాస్ట్ లో పడిపోతావు. అరే ఏంటి భుజితల్లి, ఆ 100 లీగ్ లో ఆ పాక నా కొడుకు అబ్రార్ గాని ఎందుకు తీసుకున్నావు? అరే వాడి కోసం ఎగబడి కొన్నావు. కొంచెమైనా సిగ్గుందా నీకు? ఒక ఇండియన్ అయింది మన ఇండియా పైసలు ఆ పాక్ గానికి ఎందుకు ఇద్దాం అనుకుంటున్నావు? ముందనే వానికి ఎక్కువగా జీకే ఉంది. అలాంటి కొవ్వు నా కొడుకుని ఎందుకు కొన్నావు? మీ నుండి ఇప్పుడు ఫ్యాన్స్ అంతా ఎస్ఆర్హెచ్ అంటే ఒక చీడ పురుగులాగా చూస్తుంది. నువ్వు చేసిన పనికి ఇప్పుడు నీకు ట్విట్టర్ లో బాగా అవుతుంది. అవసరమా నీకు? షేకు ఇంతగానం అవుతుందని కల్లో కూడా వించుకోలేదు. జరుగుతున్నది వేరే కంట్రీ కదా, ఎవరిని కొన్నా ఎవరు పట్టించుకుంటారులే అనుకున్నా. కానీ మన వాళ్ళు ఇంతవరకు తెస్తారని ఎవరికి తెలుసు? అయినా మేము ట్రై చేసింది ఆదిల్ రషీద్ ని. వాడు కొంచెం ఎక్స్పెన్సివ్ అయిన దానికి మాకు వేరే ఆప్షన్ లేకుండా పోయా. లేకపోతే ఆ దరిద్రం నా పట్టుని కొనాలని మాకేమన్నా తీట. అయినా నేను టీం కోసం చూసా, కానీ మన వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే నేను ఊహించుకోలేదు. అప్పుడు చెప్పా మన సెలెక్టర్లకి, కానీ వాళ్ళు టికెటే కావాలన్నారు. లేకపోతే ఇంత పని అయ్యేదే కాదే. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్రుందా? కమాన్ మై డియర్ ముంబై మునగాళ్ళు, సిద్ధంగా అండి. ఐపీఎల్ రాబోతుంది. మన ముంబై పవర్ అంటే చూపించాల్సిన సమయం ఆసనమైంది. లాస్ట్ సీజన్ జస్ట్ మిస్ అయిపోయింది. ఈ సీజన్ లో మన పవర్ అంటే చూపిద్దాం. ఒక్కొక్కరిని వట్టిగా పిసికి పడేద్దాం. ఇప్పుడు చూసుకుంటే మన ముంబై ఎటు నుంచి అయినా రాని మంచి సాలిడ్ టీం అయితే ఉంది. అటు ఫారినర్స్ అయినా ఇటు ఇండియన్ ప్లేయర్స్ అయినా T20 వరల్డ్ కప్ లో అదరగొట్టేసి వస్తున్నారు. అదే ఫామ్ ని కంటిన్యూ చేద్దాం. ఈసారి ఐపీఎల్ వట్టిగానే కొట్టి పడేద్దాం. ఏం మీరు పిసికేది గారిది గుడ్డు. ఇక్కడ ఉన్నది సంజు చిన్న పుంజు. చూసారు కదా T20 వరల్డ్ కప్ లో నా విధ్వంసం ఏంటో. అదే ఫామ్ నా దగ్గర టన్నులు ఉంది. రెడీగా ఉండండి, చూపిస్తా ఈ ఐపీఎల్ 2026 లో. ఏంది భయ్య సంజు, మొన్నటి వరకు మనం పరంపురం లెక్కుండే వాళ్ళం. అటు ఎల్లో జెర్సీ వేసావా లేదు, మొత్తం మారిపోయినట్టున్నావు. అయినా నువ్వు ఎంత ఫామ్ లో ఉన్నా మా బూమ్రా ఒక్కసారి బౌలింగ్ వేసాడంటే నీ పుల్లేం కర్మ. ధోని పుల్ల అక్కడ వట్టిగానే పోతది. అయినా మా దగ్గర ఉన్నది నార్మల్ వజ్రం కాదు, కోహ్నీర్ వజ్రం. ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాడు, వట్టిగానే పుల్లలు పీకి పడేస్తాడు. అయినా అటు పక్క ఎవరున్నా ఈ ధోని స్టేడియం లో అడుగు పెడితే స్టేడియమే షేక్ అవుతది. అది ఈ ధోని పవర్ అంటే. అటు పక్క బౌలింగ్ ఎవరనేది సంబంధం లేదు. బ్యాట్ ఎత్తి ఊపానంటే 6 లో 4 లో వట్టిగానే పోతది. ధోని మహేంద్ర సింగ్ ధోని అంటారా బాబు, వట్టిగానే 6 లో 4 లో పిసికి పడేస్తా. అట్లుంటది మనతోని. ఛాంపియన్స్, ఆర్సీబీ ఛాంపియన్స్. మర్చిపోయారా ఏంటి? ఉన్నదంతా అదే ప్లేయర్స్, ఉన్నదంతా అదే ఫాము. పిసుకుతాం. దొరికిన వాళ్ళని దొరికినట్టే పిసుకుతాం. కొడతాం. బ్యాక్ టు బ్యాక్ కప్పులు వట్టిగానే కొడతాం. ఆర్సీబీ అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. చూపిస్తాం మా ఆర్సీబీ తడాక ఏంటో చూపిస్తాం. అరే మీరేం చూపించేది కొత్తిమీర కట్ట. ఈ కాటరమ్మ కొడుకులు ఉన్నంత వరకు మీ ఆటలంతా మా దగ్గర కాదు. మిమ్మల్ని ఎత్తి మింగితే ఏకంగా చిన్నస్వామి అవతల పడతారు. కాటరమ్మ కొడుకులు అంటారా బాబు, ఒక్కొక్కరిని కటకటలాడిస్తాం. అరే మీరేం కొట్టేది గారిది గుడ్డు. మీకన్నా తోపులాంటి ప్లేయర్ మా దగ్గర ఒకరున్నారు. అతడైతే అందరికన్నా చిన్న పిల్లవాడు, కానీ బ్యాటింగ్ లో మాత్రం అందరికన్నా ఆరతీరినోడు. వాడే సూర్యవంశీ. బౌలర్లకి చుక్కలు చూపించే సూర్యవంశీ. అబ్బాయిలు మీరైతే రెడీ కావండి, ఈసారి కప్పు మాత్రం మా పింక్దే.
అరే మీ పిల్ల పచ్చగాడి ఆటలంతా మా దగ్గర సాగవు. ఇక్కడ ఉన్నది నెంబర్ 1 బ్యాట్స్మెన్ షేక్ అభిషేక్. ఒక్కొక్కరిని షేక్ ఆడిస్తా.